ఒకటి తప్పితే ఒకటి ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. మొన్నైతే సర్పంచ్ ఎలక్షన్లు ఒడిచినాయి. ఇంతల్నే మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అన్నేమో కానీ ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా షేయి పార్టీల అందరికంటే ముందుగల రంగంలోకి దిగుతున్నది ఎవళ్ళంటే అది ముఖ్యమంత్రి సారే. సారు ముంగటుండి నడిపిస్తుండు అందరినీ. ఇగో ఈసారి కూడా 4 దినాలు గట్టినే ఉన్నది టూరు. ఆదిలాబాద్ కెంచి చాలు చేసిండు. పబ్లిక్ను మురిపియాలి, పతారా పెంచుకోవాలి, మున్సిపాలిటీ ఎలక్షన్లలో జోరు చూపియాలి అన్నట్టే తయారవుతున్నాయి అన్ని పార్టీలు. అందరేమో కానీ చెయ్యి పార్టీ వాళ్ళు అయితే ఈసారి ఇంకింత ముందుగానే బండ్లు కట్టిండ్రు. ఎప్పటి లెక్కనే సీఎం రేవంత్ సారే చెయ్యి పార్టీలో అందరికంటే ముందు రంగంలోకి దునికిండు. జిల్లాల టూర్ చాలు చేసిండు. తొలుతనే అడవుల జిల్లా ఆదిలాబాద్ పబ్లిక్ను మెప్పించే కార్యం ముంగటేసుకున్నాడు. పోతనే చనాక కోరాట పంప్ హౌస్ చాలు చేసి కాలువలకు నీళ్ళు ఇడిచిపెట్టిండు. అటెనక నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కాల కాడ సదర్ మట్టు బ్యారేజీని చాలు చేసిండు. యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చిండు. గోదావరి గంగమ్మకు చీరా సారే సమర్పించిండు సారు. ఇవే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 కోట్లతోని ఎలుగుల చేసే పనులకు శంకుబండలు బాతిచ్చిండు ముఖ్యమంత్రి. అటెనక మీటింగుల ముచ్చట్లయితే మస్తు జోరుగానే చెప్పిండు. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. గిట్ల ఎప్పట్లెక్కనే ఏగస్ పార్టీ వాళ్ళ మీద బాణాలు గట్టిగానే వేసిండు సీఎం సారు. కారు పార్టీ వాళ్ళనైతే ఇంత గట్టిగానే ఆరుచుకున్నాడు. శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందా? రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. ఇంకో దిక్కు సీఎం సార్ వస్తాడని లోన్లకు తయారైన ఆదిలాబాద్ కారు పార్టీ లీడర్లను పోలీసు వాళ్ళు ముందుకు ముందే పోయి వాళ్ళని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచిండ్రు. ఏమైనా మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారం దుమ్ము లేచేటట్టే ఉన్నది. ఆదిలాబాద్ నుంచి చాలైన ముఖ్యమంత్రి జిల్లాల టూరు పాలమూరు, ఖమ్మం, వరంగల్ ఇట్లా 4 వద్దులు నడవబోతున్నది. అటు గులాబీ లీడర్లు, కాజాయం లీడర్లు సుతా సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే వాళ్ళు కూడా జిల్లాలన్నీ సుడు పెడతాండ్రు. మీటింగులు పెట్టి ముచ్చట్లతోని మంటలు పుట్టిస్తాండ్రు. చూస్తుంటే వచ్చే 10-20 దినాలు పార్టీల నడమ లడాయి మంచిగానే అయ్యేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.